ఒక 3-4 మీటర్లు మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ మీరు చూసినట్టయితే. సో ఇటు సైడ్ తిప్పితే ఇక్కడ ఎవరో అరుస్తున్నారు కూడా, ఏదో జరుగుతుంది ఇక్కడ, ఏదో జరుగుతుంది కూడా ఇక్కడ. చాలా సౌండ్లు వస్తున్నాయి. అంటే కొంచెం గుండె ధైర్యం కూడా ఉండాలి నాకు తెలిసి. అండ్ మా ఫ్రెండ్స్ మేము ముగ్గురం కూడా కొంచెం బాగా ధైర్యంగా ఉండేవాళ్ళం కాబట్టి వచ్చాము ఇక్కడికి. మ్యాక్సిమం ఇక్కడ నైట్ టైం అయితే ఎవరు రారు. చూడండి ఏదో గొర్రెలు ఉన్నాయంటే మనిషి ఉంటాడు నాకు తెలిసి. ఎవరు లేరా మనిషి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ ప్రవీణ్. సో ఈరోజు నేనైతే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, కొంచెం నెల్లూరులో ఇక్కడికి వెళ్ళడానికి టెర్రర్గా ఉంటుంది. సో మేము ముగ్గురం అయితే వచ్చాము స్కూటర్లో. సో నేను ఈ జర్నీ అంతా వీడియో తీసి చూపిస్తాను అండ్ ఈ క్లిప్స్ అన్నీ షేర్ చేస్తాను. లాస్ట్ ఒక కన్క్లూజన్ చెప్తాను నా ఎక్స్పీరియన్స్ అంతా. సో లెట్ ఇట్ స్టార్ట్. మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇది చాలా చీకటిగా ఉంది, ఏం కనబడట్లేదు చుట్టుపక్కల కూడా. యాక్చువల్గా ఇది ఒక గ్రౌండ్ లాంటి ప్రదేశం, బట్ నైట్ టైంలో అయితే ఏం కనబడదు సరిగ్గా. మీరు చూసినట్టయితే ఇదిగోండి చూడండి, ఇలా టెర్రర్గా అయితే ఉంటుంది. నైట్ టైం అయితే ఏం కనబడట్లేదు. ఇక్కడ 3 రూట్స్ అయితే ఉన్నాయి, కనబడట్లేదు. ఇక్కడ ఫ్లాష్ కూడా వేసాను అయినా కనబడట్లా. అదిగోండి ఇక్కడ ఒక రూట్, ఇటు కానీ తిరిగి ఒకసారి. సో ఇది కూడా ఒక రూట్. సో ఈ థర్డ్ రూట్ అయితే చూస్ చేసుకొని మేము వెళ్తూ ఉన్నాం మేము. సో వెళ్తున్నాం. సో ఇది చూడండి, ఇది చాలా హాంటెడ్ గేట్ అయితే ఉంది, బట్ ఇక్కడ వీడియోలో రికార్డ్ అవ్వలేదు అంత సరిగ్గా. వచ్చేటప్పుడు చూపిస్తాను. చాలా 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 హాంటెడ్ ఉంది. ఇలాంటివి చెయ్యాలంటే కొంచెం గుండె ధైర్యం కూడా ఉండాలి నాకు తెలిసి. అండ్ మా ఫ్రెండ్స్ మేము ముగ్గురం కూడా కొంచెం బాగా ధైర్యంగా ఉండేవాళ్ళం కాబట్టి వచ్చాము ఇక్కడికి. మ్యాక్సిమం ఇక్కడ నైట్ టైం అయితే ఎవరు రారు. చూడండి ఏదో గొర్రెలు ఉన్నాయంటే మనిషి ఉంటాడు నాకు తెలిసి. ఎవరు లేరా మనిషి. యాకైతే వెళ్తూ ఉన్నాం. చాలా అంటే చాలా హాంటెడ్ ఉంది. అండ్ బైక్ ఈ ఫోకస్ కూడా, లైట్ ఫోకస్ కూడా చాలా తక్కువ ఉంది. అంటే కొంచెం జస్ట్ ఒక ఫ్యూ మీటర్స్ వరకే పడుతుంది. నార్మల్గా బైక్స్కి ఇలాగా బ్రాడ్గా ఫోకస్ పడటం అలా కాదు. ఇప్పుడు చూడండి, చూపిస్తాను చూడండి. ఇప్పుడు గేట్స్ ఎలా ఉంటాయి చూసారు కదా, ఉప్పు పట్టిపోయి సిల్లు లాగా అయితే అలాగా ఉప్పు పట్టిపోయి అలాగ అయిపోయింది. సో చాలా అంటే చాలా హాంటెడ్ ఉంది ఇక్కడ. సో ఇది వినాయకుడి టెంపుల్. మీకు మేబీ కనబడదో నాకైతే. ఇది ఫోక్స్ చాలా తక్కువ ఉంది. సో బండి లైట్ ఆపేస్తే ఇంకా అసలు ఏం కనబడట్లేదు. అది మేము వచ్చిన దారి తెలిసి సరే, నెక్స్ట్ వీడియో మీకు కనబడట్లేదు అనుకుంటా. సో ఇంకో రూట్ అయితే చూస్ చేసుకున్నాం. 3 రూట్స్ అని చెప్పాను కదా, ఇంకో రూట్లో అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో వెళ్తూ ఉన్నాం. మీరు చూసినట్టయితే అసలు ఇక్కడ ఒక్క 2-3 మీటర్స్ తప్పించి ఇంకా ఏం కనబడట్లేదు ఇక్కడ. సో అలాంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అండ్ ఫోన్ ఫ్లాష్ వేసాము అండ్ టార్చ్ లైట్ కూడా వేసాము, అయినా కూడా జస్ట్ ఒక 3-4 మీటర్లు మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ మీరు చూసినట్టయితే. సో ఇటు సైడ్ తిప్పితే ఇక్కడ ఎవరో అరుస్తున్నారు కూడా, ఏదో జరుగుతుంది ఇక్కడ, ఏదో జరుగుతుంది కూడా ఇక్కడ. చాలా సౌండ్లు వస్తున్నాయి. మీరు చూసినట్టయితే ఆ ఇంట్లో నుంచి ఏదో సౌండ్ కూడా వస్తుంది. నాకు తెలిసి పెంపుడు కుక్క కూడా అయి ఉండొచ్చు. ఇక్కడ కొంతమంది ఉన్నారు అని అయితే మా రిపోర్ట్లో వచ్చింది. చూసారా, కుక్కలు కూడా అరుస్తున్నాయి అండ్ అక్కడ అరుపులు కూడా వచ్చాయి. చూసారా, కుక్క కూడా ఇంకా అరుస్తుంది. సో మేమైతే రిటర్న్ అవుతున్నాం. ఇప్పుడు మన అయితే ఆ స్పాట్ కాడ బండి వెళ్ళిపోతున్నాం. 3 రూట్స్ లో 2 రూట్స్ మాత్రమే తిరిగాం. ఇంకోటి వచ్చేసి సరైన బ్యాకప్ లేకుండా వస్తే కొంచెం కష్టం అనే చెప్తున్నారు. సో ఈసారి మటుకు బ్యాకప్తో వచ్చి ఖచ్చితంగా ఆ రూట్లో ఏమేమి ఉన్నాయి అన్నీ చూపిస్తాను. సో దిస్ ఇస్ ది థింగ్. సో ఇట్స్ టైమ్ ఫర్ కన్క్లూజన్. మేము బయటకు వచ్చిన తర్వాత కూడా అందరూ ఏంటి ఈ టైంలో వెళ్ళేసి వచ్చారా వీళ్ళు అనేసి అలా చూస్తూ ఉన్నారు. సో అక్కడ ఎందుకులే అని చెప్పేసి ఇంట్లో వచ్చేసి చెప్తున్నాను. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా హారర్గా ఉంది. మీరు చూసినట్టు అక్కడ మేము 2 రూట్స్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేసాం, థర్డ్ది చేయలేదు. ఎందుకంటే బ్యాకప్ లేకుండా వెళ్ళకూడదు. ఆ వీడియోలో కూడా చెప్పాను, బ్యాకప్ లేకుండా వెళ్ళకూడదు. అండ్
కొంచెం హారబులే అది, అలా వెళ్ళేసి అలా చేయడం. సో ఇటు సైడ్ అమ్మాయి అరిచారు, ఇక్కడ ఎవరో అరుస్తున్నారు కూడా. నేనైతే అక్కడికి వెళ్ళి చూద్దాం అనేది ఎవరు అరుస్తున్నారు జరుగుతుంది ఇక్కడ, తెలియని చోటు అంటే జరుగుతుంది కూడా ఇక్కడ. సో మేము సౌండ్ రిస్క్ చేయడం ఎందుకులే, అసలే రిస్క్ చేసి లోపలికి వచ్చామని చెప్పేసి మేము వెళ్ళలేదు, వెనక్కి తిరిగేసి ఇంకో రూట్ వెళ్ళాం. ఇంకో రూట్ వెళ్తే అక్కడ గొర్రెలు అవేవో ఉన్నాయి, అది మేక గొర్రె ఏమంటారు నాకు తెలియదు కానీ ఏదో అక్కడ పోతూ ఉన్నాయి. నేను అక్కడ చూసి మనిషి ఉంటారు ఏమో అనుకున్నాం. సో అలాగా అక్కడి నుంచి కూడా వెనక్కి వచ్చేసాం. అక్కడ ఈ గొర్రెలు ఉన్నాయి కదా, ఆ రూట్లో అయితే ఒక సిలుంబటింగ్ గేట్ లాగా ఉంది. నేను దిగి చూసాను, అసలు అది ఏంది, ఎన్నేళ్ళ పురాతనమైంది, అలా ఉంది అది. సో వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ థర్డ్ రూట్కి వెళ్దాం అని నేను చెప్పాను. మా ఫ్రెండ్స్ అయితే వద్దన్నారు, వద్దులేరా బ్యాకప్ లేకుండా వెళ్ళకూడదు, అసలే ఈ ఫోకస్ కానీ ఎక్కువ పడట్లేదు లైట్ది అని చెప్పేసి అన్నారు. సో ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి నిద్రపోయేదానికి అప్పుడు కూడా కళల్లో కూడా అలాగే ఏదో నేనేదో ఆ రూట్లో ఉండి తప్పిపోయాను, ఏవో కళ్ళు అలాగ వచ్చేసాయి. అంటే నెగిటివ్ పవర్స్ అనే కాదు, ఆ థర్డ్ రూట్కి వెళ్లకుండా ఉండడం. సో గ్యాంగ్స్టర్స్ లాగా ఇంకేదన్నా అలాగా అటాక్ కానీ, సో దానికని చెప్పేసి వెళ్ళలేదు. సో ఈసారి మటుకు ఖచ్చితంగా బ్యాకప్ అయినా ఈసారి వెళ్ళి ఖచ్చితంగా ఆ రూట్ కూడా మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో దేని మీద చేయాలో కామెంట్ చేయండి. అండ్ ఇదంతా కూడా నేను చేసింది రిస్క్ అంతా తీసుకొని అండ్ 4-5 డేస్గా ఇదంతా దీని గురించి రిపోర్ట్ అంతా సేకరించి చేసింది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం అండ్ మీకు చూపించడం కోసం అక్కడ. అండ్ దానికని చెప్పేసి మీకు ఇలా చూపించడం అండ్ నా ఎక్స్పీరియన్స్ ఇలా షేర్ చేసుకుందాం అని చెప్పేసి చేశాను ఇది. నేనైతే మిమ్మల్ని ప్రిఫర్ చేయను అలాగా నైట్ టైం వెళ్ళేసి చేద్దాం అనేది, ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ నెగిటివ్ పవర్స్ గురించే కాదు, అండ్ గ్యాంగ్స్టర్స్ లాగా ఇంకెవరన్నా అటాక్ చేస్తారు, అలా కూడా ఉంటాయి అలాంటి ప్లేసెస్లో. సో జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వీడియో దేని మీద చేయాలో కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ప్రవీణ్. సో థ్యాంక్ యూ.